అందరికీ నమస్కారం అండి. నేను కృష్ణదీప్తి. ఈరోజు వరించిన పెన్నిది గాయత్రీదేవి గారు రచించిన నవల 2వ భాగాన్ని చదువుతున్నాను. చెన్నికి దెబ్బ తగిలింది. అప్పటికప్పుడు డ్రైవర్ని పిలిచి కారులో ఎక్కించి ఇంటికి పంపించేశారు విశ్వపాణి చండికను. ఆ స్థితిలో చండికను చూసి తల్లిదండ్రుల కళ్ళు నీటి కలసాలే అయినాయి. ఇక ఆ ఉద్యోగం చెయ్యకు, ఉంటే తిందాం, లేకపోతే పస్తులుందాం. అసలు కష్టసుఖాలు పండించుకోని చోట పని చేయకూడదమ్మా అని మండిపడ్డాడు పరంధామయ్య. ఆ మన్నాడు 10 కావస్తూ ఉండగా ప్రీతి, దిలీపులు వచ్చి కారు దిగారు. ఏమండి, చండిక ఉండేది ఇక్కడేనా అంది ప్రీతి మధ్య గదిలోనికి తొంగి చూస్తూ. చండిక ఇల్లు 3 గదులు, ఒకదాని ఆనుకొని మరొకటి వరుసగా ఉంటాయి. వాటికి ముందు వెనుక కూడా వరండా మెట్లు ఉంటాయి. వెనక వైపున వరండాలో కుడి ఎడమల 2 దడులు కట్టి ఈశాన్యంగా దేవుడిని, ఆగ్నేయంలో వంట పెట్టుకున్నారు. వెనకవైపు వరండాలో ఒక గదిని 200కు అద్దెకిచ్చారు, కొబ్బరికాయ వేసుకోవటానికని. మిగిలిన 2 గదుల్లోనూ మధ్య గదిలో పరంధామయ్య గారు, ఇంకో గదిలో చండిక పడుక్కుని ఉన్నారు. ఎవరు అంటూ బయటకు వెళ్ళింది పార్వతమ్మ గారు. నేనండి, జడ్జి గారి అమ్మాయిని. డాక్టర్ని తీసుకుని వచ్చాను. చండిక ఉందా అంది ప్రీతి పక్కనున్న దిలీప్ని చూపిస్తూ. మీరా అమ్మా, రండి. లోపల పడుకుంది. దానికి ఒళ్ళు తెలియదు. రాత్రంతా జ్వరం పేల్చేసింది. ఏవేవో పలవరింతలు. 8ంటికి మొహం కడిగించి కాఫీ ఇచ్చి పడుకోబెట్టాను అంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది ఆవిడ. ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉండే చండిక ఒళ్ళు తెలియని స్థితిలో జుట్టు రేగి, ముఖం ఎర్రగా కంది, బొట్టు చెరిగి, కాటుక కళ్ళు ఆకర్ణాంతము మూసి, చినిగిన బట్టల్లో చాలా దయనీయంగా ఉంది. దిలీప్ ప్రీతిని బట్టలు తొలగించమని కాలు చూసి వేడి నీళ్లు తెప్పించి కడిగి తుడిచి మళ్ళీ కట్టుకట్టి ఆ కాలు బలవంతంగా చాపాడు. అమ్మో అంటూ బాధతోటి గిలగిలలాడుతూ కళ్ళు తెరిచి చూసింది చండి. సారీ చండి, నాన్నగారు నేను నిన్ను ఉపయోగించుకున్నాం, కానీ నీ మంచి చెడులు చూడలేదు. అసలు ఆ మంచి చెడుల గురించి మాకు అట్టే తెలియదు కూడా. ఎందుకంటే దూరపు చుట్టం బామ్మని ఆవిడ 3 మాసాల క్రితం వరకు మా దగ్గర ఉండేది. మేము ఇక్కడికి వచ్చే ముందే ఆవిడ పోయింది. ఇది వరలో విజయవాడ మా స్వగ్రామం. అక్కడ ఇల్లు, ఆస్తి ఉన్నాయి. నా కోసం మా డాడీ ఇక్కడ ఇల్లు కొన్నారు. నేను మా బావ కోసమని. హుష్ అంటూ దిలీప్ ప్రీతికాలు తొక్కి మందలించడంతో ఆ మాట మార్చి, ఈ ఊళ్ళో స్థిరపడ్డాం అని నవ్వేసింది ప్రీతి దిలీప్ వైపు చూసి. కూర్చోండి దిలీప్. ప్రీతి, మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టేశానేమో, పాపం కాలు కదలనివ్వలేదు అంది చండిక లేచి కూర్చుని. మరేమీ పర్వాలేదు చండి, మీరు బాగా నయమయ్యాకనే రండి. మీకు చాలా రక్తహీనతగా ఉంది. పళ్ళు, పాలు, బ్రెడ్డు, ఈ మందులు వాడండి. చాలా బలమైన ఆహారాన్ని తీసుకోవాలి అన్నాడు బలానికి 2 ఇంజెక్షన్స్ చేస్తూ దిలీప్. మా సంసారాన్ని చూశారుగా బాబు. ఆ గది మీద వచ్చే అద్దె డబ్బులు ఆయన మందులకే చాలవు. ఈ పిల్ల రెక్కల కష్టం మీద ఆధారపడి బతుకుతున్నాం. కష్టపడి చదివి BA పాస్ అయ్యేసరికి చుక్కలు కనిపించేశాయి. ఆడపిల్ల మగపిల్లాడిలా బయటకు తిరిగి అవస్థపడుతూ ఉంటే దాని ప్రాణానికి పడి మేమిద్దరమూ కూర్చుని తింటున్నాం అంది కళ్ళు తుడుచుకుని పార్వతమ్మగారు. దిలీప్ గాఢంగా నిట్టూర్చాడు. బామ్మగారు, బాధపడకండి. ఇక చండిక గురించి నేను బాధ్యతను వహిస్తాను. ఎందుకంటే ఈ చండిక ఇప్పుడు మీ కుటుంబానికి ఎంతైనా అవసరం. అలాగే మాకు కూడాను. కమ్మగా వండిపెట్టి తల్లి లేని నోటును తీర్చింది. ఇలాంటి నిజాయితీ ఉన్న మనిషి దొరకటానికి మేం చేసుకున్న పుణ్యమే కారణం అయి ఉండాలి. మందులవి నేను తీసుకుని వస్తాను. చండి ఒక్కరోజు లేకపోయేసరికి నాన్నగారికి నాకు ఆమె విలువ బాగా తెలిసి వచ్చింది. ఇక చండి మీ అమ్మాయి కాదు, మా మనిషి. ఆమెను ఎలా భద్రంగా చూసుకోవాలో నాకు తెలుసు అంది ప్రీతి అభయం ఇస్తున్నట్టుగా. ఏమోనమ్మా,
నా బిడ్డని మీ చేతుల్లో పెట్టాను. ఇక అంతా మీదయ్యా అంది పార్వతమ్మ చేతులను జోడిస్తూ. తాతగారికి ఏమిటండి సుస్తి అన్నాడు దిలీప్ యువతలి గదిలోకి వచ్చి పరంధామయ్య గారిని చూసి పరీక్ష చేస్తూ. పార్వతమ్మ గారు చెప్పింది, అసలు ఎవరు చేశారు ఈ వైద్యం? మనిషిని పూర్తిగా మంచం ఎక్కించేశారు. ఆయన కాళ్ళు బాగానే ఉన్నాయండి, ఆయన లేచి మసలగలరు అన్నాడు కోపంగా, బాధపడుతూ, జాలిగా, కొంచెం తీవ్రంగానే అడిగాడు దిలీప్. చలపతి గారని నాటు వైద్యుడు ఏవో పసళ్ళు లేహ్యాలు ఇస్తున్నాడు బాబు. పెద్ద డాక్టర్లకు చూపించుకునే స్తోమత మాకు లేదు కదా అన్నాడు పరంధామయ్య సిగ్గుపడుతున్నట్టుగా. భలేవారే, అలాంటి వైద్యుల్ని నమ్మకండి. మీకు తెలియకపోతే చదువుకున్నది కదా, చండికకైనా తెలియద్దా? మీ డబ్బును దిగమింగి మిమ్మల్ని అశక్తులను చేసి తన వైద్యంతో మిమ్మల్ని పూర్తిగా మంచం ఎక్కించాడు. ఇక నుంచి రావద్దని చెప్పండి, నేను చేస్తాను మీకు వైద్యం. ఇన్నాళ్ళు మీ గురించి నాకు తెలియదు. నేను అనాథలకే వైద్యం చేస్తాను. డబ్బు కోసమని ప్రాక్టీస్ చేయటం లేదు. నా తండ్రి ద్వారా నాకు 50 లక్షల ఆస్తి వచ్చింది. తల్లి ద్వారా 10 లక్షల బంగారము వెండి వచ్చింది. అమ్మగారే వడ్డీ వ్యాపారము పాల అమ్మకం ద్వారా నెలకి 5,000 వరకు సంపాదిస్తారు. నేను సంపాదించాల్సినటువంటి కుటుంబం కాదు కనుక నాకు ప్రతిఫలంగా మీరు మీ చల్లని మనస్సుతో ఆశీస్సులు ఇవ్వండి చాలు అన్నాడు దిలీప్. చిరునవ్వుతో ఆయనకు ధైర్యం చెప్పి తన దగ్గర ఉన్న ఇంజెక్షన్స్ చేసి మందులు టానిక్ కాంపౌండర్ చేత పంపిస్తానని చెప్పి సెలవు తీసుకుని ప్రీతితో వెళ్ళిపోయాడు. ఏమో అనుకున్నానే చండి, పాపం మంచివాళ్లే అంది పార్వతమ్మ. మధ్యాహ్నం 1 గంటకు ప్రీతి డ్రైవర్ చేత 2 బుట్టలు పండించుకుని వచ్చింది. ఏమిటి ప్రీతి హడావిడి? చండిక ఆశ్చర్యంగానే చూసింది. ప్రీతి తీసి బయట పెడుతున్న వస్తువులను కళ్ళు పెద్దవి చేసి చూశారు చండీ పార్వతమ్మలు. ఈ టానిక్లు, టాబ్లెట్లు, హార్లిక్స్ తాతగారికి, ఈ పళ్ళు, మందులు, టానిక్స్, ఎండుద్రాక్ష, బ్రెడ్ చండికకి. డాడీ ఇచ్చి రమ్మన్నారు. చండిక త్వరగా కోలుకోవాలని మా ఆశ అంది ప్రీతి. పరంధామయ్య గారి కళ్ళు చెమర్చాయి. ప్రీతి వెళ్ళాక, పాపం వాళ్ళను మనం చాలా అపార్థం చేసుకున్నాం చండి. ఎంత జాలి, దయ, సానుభూతి ఉన్నాయో ఆ పిల్లకు. నిజంగా నీ కోసం ప్రాణం పెడుతోంది అన్నాడు చండికతో. నిజమేనండి పాపం అంది పార్వతమ్మ. జడ్జి గారు అన్నట్టు ఆ పిల్లకు ఇష్టమైతే ప్రాణం పెడుతుందట, లేకపోతే ప్రాణం తీసేస్తుందట. ప్రాణం పెట్టడం చూశాను, ఇక ప్రాణం ఎలా తీస్తుందో చూడాలి అంది చండిక చిరునవ్వుతో వెనక్కి వాలుతూ. వీధి వరండాలో కూర్చుని బియ్యం ఏరుకుంటోంది పార్వతమ్మ. సాయంత్రం 5 అయింది టైము. ఆ చుట్టుపక్కల కాపురాలు చేసుకునే ఆడవాళ్లు కూడా బియ్యం బళ్ళాలు తెచ్చుకుని మహిళా మండలి పెట్టారు. అభం శుభం కూడా మాట్లాడగలరు ఆ జానలు. పార్వతమ్మ ఇంటిని భర్తను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. అందుకని వాళ్లే వస్తారు. తల్లిదండ్రులకు మంచి కాలక్షేపం అవుతోందని ఊరుకుంది చండిక. పొద్దున్న కారులో వచ్చిందెవరు పినిగారు అంది ఒక ఆమె. పార్వతమ్మ ప్రీతి, డాక్టర్ దిలీప్లు వచ్చిన విషయం చెబుతోంది. ఇంతలో మళ్ళీ కారు వచ్చి ఆగింది వాకిట్లో. ఆడవాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. డ్రైవర్ సూర్యం దిగి, జడ్జి గారు వచ్చారండి, చండిక గారిని చూడాలని అని చెప్పాడు వినయంగా వంగి డోర్ తెరుస్తూ. ఏమిటి జడ్జి గారే అంటూ ఆడవాళ్లంతా లేచి తలో పక్కకు తప్పుకుని దొంగచూపులు చూడటం ప్రారంభించారు కారు వైపు. పార్వతమ్మ గారు గబాల లేచి లోపలికి తప్పుకుంటూ, రమ్మను బాబు అని సూర్యానికి చెప్పి, ఏవండి జడ్జి గారు వచ్చారట, లేవండి అని భర్తను లేపి, చండి జడ్జి గారు వచ్చారటే అని కేక వేసింది ఆదొద్దాగా. కారులోంచి దిగి తల వంచుకుని మెట్లెక్కి లోపలకు వచ్చిన విశ్వపాణి, ఎలా ఉంది చండి అన్నాడు పలకరింపుగా నవ్వుతూ. వీధిలో కలకలం వినగానే లేచే ఓపిక లేక చినిగిన బట్టలతో ఉన్న చండిక చప్పున పక్కన ఉన్న చీరను లాక్కుని లంగా పైన చుట్టూ పెట్టుకుంది. రండి కూర్చోండి, నేను మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టేశాను. కూర్చోను, మా ఇంట కుర్చీలు కూడా లేవు అంటూ స్టూలు ఖాళీ చేసి జరిపింది నవ్వుతూ. కాలెలా ఉంది, నొప్పి తగ్గిందా అంటూ స్టూలు మీద కూర్చుని వంగి
ఆమె కుడి మోకాలు ముట్టుకుని చూడబోయాడు విశ్వపాణి. అరెరే, ఇదేం పని? నా కాలు మీరు ముట్టుకోకూడదు, మీరు పెద్దలు అంది చండిక వారింపుగా ఆయన చెయ్యి పట్టుకుని ఆపుతూ. భలేదానివే, ఎక్కడుంది పెద్దరికం? చేసే ఉద్యోగంలోనా, బ్రతికే విధానాల్లోనా? నువ్వు చిన్న ఉద్యోగం, నేను కాస్త పెద్ద ఉద్యోగం, తేడా అంతే. ఇద్దరం పొట్ట కోసమేగా చేసేది అన్నాడు చిరునవ్వుతో. చండిక ఆయన చేతిని వదిలి, కొంచెం పర్వాలేదు, కానీ ఇంకా లేవలేకపోతున్నాను. పాపం నాన్నగారితో పాటు నా చాకిరీ కూడా అమ్మకి అదనపు బరువుగా మారిపోయింది అంది బిడియంగా. మీ స్థితిగతుల గురించి ప్రీతి చెప్పింది. నా దగ్గర పని చేస్తున్నందుకు నువ్వు కానీ నీ కుటుంబం కానీ బాధపడకూడదు చండి. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు మాత్రం త్వరగా కోలుకోవాలి. నువ్వు వస్తే కానీ మా ఇల్లు ఇల్లులా లేదు, నరకంలా ఉంది. అసలు నువ్వు లేనప్పుడు మేమిద్దరం ఎలా బతికామో మాకు తెలియదు చండి. నేను నిజం చెప్తున్నాను. ఇది ముఖస్థుతి మాత్రం కాదు. నేను నీ గురించి పట్టించుకోలేదనే కోపంతో నువ్వు మానేకు సుమా అన్నాడు భయపడుతున్నట్టుగా చూస్తూ విశ్వపాణి. ఎందుకు మానేస్తాను? మానేస్తే మా పొట్ట ఎలా గడుస్తుంది సార్? మీరు చూపిస్తున్న దయకు చాలా కృతజ్ఞురాలని. కాలు తగ్గగానే వచ్చేస్తానండి. నా అవసరం మీకెంత ఉందో మీ అవసరం నాకు అంతే ఉంది అంది చండి. చండి, ఆయన్ని కాఫీ తీసుకోమనవే అంది పార్వతమ్మ ఆయన వెనుకగా కాఫీ కప్పు పెట్టి తలుపు వెనక్కి తప్పుకుంటూ. విశ్వపాణి వెనుదిరిగి చూశాడు. మా అమ్మగారికి భయము, కంగారు, బిడియం కూడా ఎక్కువే. తీసుకోండి. పేదవాళ్ళం, మీకు మా మర్యాదలు చేయలేమండి అంది నవ్వుతూ చండి. నేను మర్యాదల కోసం రాలేదు చండి, నీ కోసం వచ్చాను అన్నాడు వంగి కాఫీ కప్పు తీసుకుని సిప్ చేస్తూ చాలా మామూలుగా. నీకోసం వచ్చాను అనే ఆ మాట పదులై, వందలై, వేలై, లక్షలై, కోటి కంతులతో అంటున్నట్టుగా అనుభూతి పొందిన చండిక బుగ్గలు ఎర్రబడ్డాయి. తనలో కలిగినటువంటి చిలిపి ఆలోచనకు కంగారు పడింది. ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంది చండిక. వస్తాను చండి, ఇక నేను రాను. రాలేదని నువ్వు ఫీల్ అవ్వకు. నేనొస్తే మీరంతా ఇబ్బంది పడతారు. త్వరగా మాత్రం నువ్వు రావాలి సుమా, మా కోసం అన్నాడు చండిక చేతి మీద తట్టి లేస్తూ విశ్వపాణి. మీకోసం తప్పకుండా వస్తాను అంది చండి అదోలా నవ్వి. ఎంత వద్దని వారించినా స్వార్థభరితమైన ఆలోచనలు వస్తున్నాయి ఆమెకు. విశ్వపాణి ఆ గదిలో నుంచి బయటకు వచ్చి మంచంలో కూర్చుని ఉన్న పరంధామయ్య గారికి చేతులు జోడిస్తూ నమస్తే అన్నాడు. నమస్కారం బాబుగారు, మీకు మా చండి చాలా శ్రమను కలిగించింది. నయం కాగానే పంపించేస్తానండి దాన్ని అన్నాడు పరంధామయ్య. నేను మీలాంటి సామాన్యున్నే బాబుగారు, నన్నేదో పెద్ద చేసి చూడకండి. మీరు పెద్దవారు, మాకు మీ ఆశీస్సులు చాలు. వస్తాను అనేసి వెళ్ళి కారును సమీపించాడు విశ్వపాణి వరండా మెట్లను దిగి వెళ్ళి. ఈయన జడ్జి గారేంటి, ఇంకా ఏ ముసలాయనో అనుకున్నాం. పొద్దుట వచ్చిన పిల్ల ఈయన కూతురా? అసలు నమ్మేలా ఉందా? ఈ పిల్లకి ఈయన అన్నగారంటే నమ్మవచ్చు కానీ కన్నతండ్రి అంటే ఎవరు నమ్ముతారు? బొత్తిగా 30 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడు. అబ్బా, ఎంత అందగాడో అంది ఒక ఆవిడ. మరే చిదిమి దీపం పెట్టుకునేలా ఉన్నాడు, అచ్చం సినిమా హీరోలాగా. ఇంతకీ భార్య పోయిందటగా? మరే అప్పుడే పోయి 15 ఏళ్ళు కావస్తోందట. మరి మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదో? కూతురికి వచ్చే మనిషి కష్టం కలిగిస్తుందనేమో. అంతేనా? పర్మనెంట్గా ఎవరైనా ఉన్నారా? అంతే అయి ఉంటుంది. లేకపోతే అసలు ఇన్నాళ్ళు ఎలా ఉండగలడు? ఇలాంటి అందగాడు ఏ ఆడదాని అదృష్టమో. మన చండీ అయితే బంగారు పిచ్చుకనే పట్టింది. అందుకే చూడ్డానికి వచ్చాడు. లేకపోతే కాలుకు చిన్న దెబ్బ తగలగానే కొంప మునిగిపోయినట్టుగా పరిగెట్టుకుని వచ్చేస్తాడా అంటూ అంతా ఒక్కసారి పకపకలాడారు. వింటున్న పార్వతమ్మ పరంధామయ్యన ముఖాలు కమిలిపోయాయి. విశ్వపాణి ముఖం ఎర్రగా జేవురించింది.
విసురుగా వెళ్ళి కారులో కూలబడ్డాడు. కారు కదిలి వెళ్ళిపోయింది. చండిక దీర్ఘంగా నిట్టూర్చి మంచం మీద నడుము వాల్చింది. రోజు దిలీప్ వచ్చి చండికి పరంధామయ్య గారికి వైద్యం చేసి వెళ్తున్నాడు. సరిగ్గా వారానికి కాలు స్వాధీనంలోకి వచ్చింది చండికకు. మళ్ళీ జడ్జి గారు కానీ ప్రీతి కానీ రాలేదు. ఆ రోజు విన్న మాటలకు తండ్రి కూతుళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో. అసలు తను వెళ్ళాలా మానాలా? చండికకి ఏమీ పాలుపోలేదు. దిలీప్ తోటి రేపు వస్తానని కబురు పెట్టింది. 7 కారు వచ్చింది చండిక కోసమని. నిశ్చింతగా నిట్టూచి, నేను వెళ్తున్నానమ్మా అంది చెప్పులు వేసుకుంటూ. చండి, నేను మీ నాన్న మంచివాళ్ల ప్రాపు మనకి దొరికిందని సంతోషపడ్డాం, కానీ లోకం ఏమంటుందో వింటున్నావా? విని వెళతానంటే నేనేం చేయను? ఇక నీకు పెళ్ళవుతుందా? ఈ ప్రపంచాలు నిన్ను బతకనిస్తాయా? ఈ ప్రచారాలు కాస్త ఎక్కువైతే ఆ వచ్చేవాళ్ళు వీటిని నిజమనుకుని నమ్మి, భగవంతుడా! పార్వతి ఏడవసాగింది. అమ్మా, వీధిలో అర్ధరాత్రి వరకు తిరిగి వచ్చే ఆడపిల్లని నేను. స్వశక్తిని నమ్ముకుని కష్టపడుతున్నాను. తిని కూర్చుని తిన్నది అరక్క నాలిక్కి వచ్చినట్టుగా మాట్లాడే అమ్మలక్కల మాటలకు భయపడి ఇంట్లో దూరితే పొట్ట ఎలా గడుస్తుంది? అయినా నువ్వు వాళ్ళందరినీ చేరదీసి మన వాకిట్లో మీటింగ్ పెట్టబట్టి అన్నారు. ఏదో ఒకటి అనటం, ఎదుట వాళ్ళను బాధ పెట్టడం వాళ్ళకి పెద్ద వేడుక. ప్రతి విషయానికి బాధపడితే మనం ఈ ప్రపంచంలో బతకలేం. ఎవరు అందరికీ నచ్చినట్టుగా బతకలేరుగా. ఈ అన్నవాళ్ళు మన కష్టసుఖాలు పట్టించుకొని ఏనాడైనా పట్టెడు అన్నం అంటూ పెట్టారా? ఎందుకు ఇలాంటి వాళ్ళ మాటలకు విలువనివ్వాలి? అసలు ఈ లోకాన్ని నువ్వెప్పటికి అర్థం చేసుకుంటావు? మనల్ని చూసి ఈర్ష్యతో అసూయతో కుళ్ళి ఏడ్చే ఈ లోకం వెళ్ళి ఏట్లో కలవనివ్వు. నేను లక్ష్య పెట్టను. నేను పెళ్లి చేసుకోను. పెళ్లి కావాలనుకునే ఆడపిల్ల అయితే బాధపడుతుంది. లోక నింద మహాసాధ్వి శిరోమణి సీతాదేవికే తప్పలేదు. ఇక నేనెంత అంది నిర్లక్ష్యంగా నవ్వుతూ చండిక. చండి చెప్పిందే నిజం పార్వతి. నువ్వు ఊరుకో, దాన్ని వెళ్ళి రానివ్వు. నా కూతురు నిప్పు లాంటిది. దాన్ని అనుకున్న వాళ్ళు పుచ్చి పురుగున పడి చేస్తారు అన్నాడు పరంధామయ్య ఆవేశంగా రోషంతో శపిస్తూ. వచ్చావా? రావేమో అనుకుని భయపడ్డాను చండి. అమ్మయ్యా, మళ్ళీ మా ఇంటికి కొత్త కళ వచ్చింది. రారా. అపూర్వ కాంతిని విరజిమ్ముతూ ఉండే ముఖంతో సంతోషంగా ఆహ్వానించాడు విశ్వపాణి. కారు శబ్దం విని కిందకు వచ్చి చండికను చూస్తూనే, ఎందుకు రాననుకున్నారు? డాక్టర్ గారితో కబురు పెట్టానుగా అంది కిచెన్లోనికి వెళుతూ. తండ్రి కూతుళ్ళు కాఫీలు టీలు కలుపుకున్నటువంటి గిన్నెలు, కప్పులు, వచ్చిరాని వంటతో మాడిపోయిన కుక్కర్లు, ప్రెషర్ ప్యాన్లు, డబ్బాలు, చెంచాలు, గ్లాసులు, ఒలికినటువంటి నీళ్లు, గంజి వాసనతో కూరల తుక్కులతో చండాలంగా ఉంది కిచెన్. ఏమిటిది? ఇది ఇల్లేనా అంది విడ్డూరంగా చూస్తూ. ఏం చేయమన్నావు చండి? అక్కయ్యకి ప్రీతికి జగడం వచ్చింది. పుస్తకాలు చూసి ఈ 4 రోజులు ప్రీతి చేతులు కాల్చుకుంది. నేను కూడా సాయం చేశాననుకో. నాకు అసలే చేత కాదు. ఏనాడో స్టవ్ వెలిగించడమే రానివాడిని. పని మనిషి ఈ సాయంత్రం నుంచి వస్తాను అందట. దిలీప్ చెప్పాడు. మా సంసారాన్ని నీ చేతుల్లో పెట్టేశాను. ఇంకంతా నీదయ్యా అన్నాడు. కూర్చోండి, కాఫీ కల్పిస్తాను అని సామానంతా సింకులో పడేసి తడిపి వచ్చి కాఫీ కలిపి ఆయనకిచ్చి తను తీసుకుంది. అబ్బా, అమృతం తాగినట్టుంది చండి. ఇప్పటికీ నీ విలువ తెలిసింది. మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు ఆయన కాఫీ సిప్ చేస్తూ. నేను ఆ రోజు వాళ్ళన్న మాటలకు మీకు కోపం వచ్చిందేమో అనుకున్నాను అంది మెల్లగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ. నిజానికి చాలా కోపం వచ్చింది చండి, కానీ దిలీప్ మాటలతో నిగ్రహించుకున్నాను. నీ అవసరం నాకుంది. కోపం తెచ్చుకుని ఏం చేయగలను? లోకం తీరే అంత కదా అని సరిపెట్టుకున్నాను అన్నారాయన. హలో చండి, వచ్చావా? అమ్మయ్యా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. నీకేదైనా కష్టం కలిగితే నాతో చెప్పు, నేను దాన్ని సర్దుబాటు చేస్తాను. కానీ ఇంకెప్పుడూ మాత్రం మమ్మల్ని వదిలి వెళ్ళనని మాట ఇవ్వు
ప్లీజ్ అంది చెయ్యి చాపి వాగ్దానాన్ని కోరుతూ ప్రీతి. ఎంతకాలం? నవ్వుతూ అడిగింది చండిక కాఫీ కప్పుని ఇస్తూ. శాశ్వతంగా అంది ప్రీతి. అలా ఎలా వీలవుతుంది ప్రీతి? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే భర్త ఇక్కడ ఉండనిస్తాడా అన్నాడు దిలీప్ లోపలికి వస్తూ. నిజమే, ఎలా? ఇక చెండి లేకపోతే నేను ఉండలేనే అంది ప్రీతి భయంగా చూస్తూ దిలీప్ వైపు. విశ్వపాణి కూడా దిలీప్ మాటలకు రియాక్ట్ అయ్యి చెండికి పెళ్ళై వెళ్ళిపోతే ఏం చేయాలి అనే ఆలోచనలోకి వచ్చేశాడు. పోనీ ఓ పని చెయ్యి, అప్పుడు శాశ్వతంగా చెండి ఇక్కడే ఉండిపోతుంది. చేస్తావా? చిరునవ్వుతో ప్రశ్నించాడు దిలీప్. ఏమిటది? ఎగ్జైటింగ్గా అడిగింది ప్రీతి. చెప్పు దిలీప్, అలాంటి అవకాశం ఏదైనా ఉంటే నీకు జన్మంతా కృతజ్ఞుణ్ణి అయిపోతాను. చండి శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? సీరియస్గానే అడిగాడు విశ్వపాణి. ఊరించక చెప్పు బావా అంది ప్రీతి. కానీ మీ నాన్నేమనుకుంటాడో అన్నాడు సందేహంగా చూస్తూ దిలీప్. ఏమీ అనుకోరు, ఈ సమస్య సాల్వ్ అయినందుకు సంతోషిస్తారు. కమాన్ టెల్ మీ అంది త్వర పెడుతూ ప్రీతి. అయితే ఆ అమ్మాయిని మీ అమ్మను చేసేసుకో అన్నాడు నవ్వుతూనే మేనమామను పరీక్షగా కనుచెవల నుంచి చూస్తూ దిలీప్. అంటే? అర్థం కానట్టుగా చూసింది ప్రీతి. చెండి ఊపిరి బిగపట్టి చూస్తూ ఇల్లును సర్దసాగింది. జడ్జి గారిని బ్యాంకులో డాష్ ఇచ్చినప్పుడు కలిగిన ఆలోచన చండిలో సుళ్ళు తిరిగింది. ఇది దురాసేమో, తప్పేమో అని వివేకం వారిస్తూ ఉన్న మనస్సు ఆశతో ఒళ్ళంతా చెవులను చేసుకుంది. ఏం వినాసి వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తూ ఏ దైవం దిలీప్ చేత ఆ ప్రస్తావన తెప్పించాడో ఆయనకి మనస్సులోనే కృతజ్ఞతలను చెప్పుకుంది. అంటే చెండిని మీ డాడీకి ఇచ్చి పెళ్లి చేసేయటమే, చాలా సింపుల్ అన్నట్టుగా చెప్పేశాడు దిలీప్ చెండి విశ్వపాణిలను పరిశీలిస్తూ. దిలీప్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అనే ఆలోచన కూడా లేకుండా నోర్మై అని గట్టిగా కసిరి గబగబా పైకి వెళ్ళిపోయాడు ఆయన. ప్రీతి కళ్ళు పెద్దవి చేసి బొమ్మలా మారిపోయింది. చండిక అసలు విననట్టే తన పని తను చూసుకోసాగింది. దిలీప్ ఎరుపెక్కిన ముఖంతో వెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ చెండి, దిలీప్ తరపున నేను క్షమాపణలను కోరుకుంటున్నాను. నువ్వేమీ అనుకోవద్దు. సిగ్గుపడుతూ ఆ రాత్రి పాలు ఇచ్చి వెళ్ళిపోతున్న చండికతోటి సంజాయిషిగా అన్నారు విశ్వపాణి. నాకు అలాంటివి వయసు వచ్చిన దగ్గర నుంచి పరిపాటే. మీరేమీ అనుకోకుండా ఉంటే నాకు అదే సంతోషం. శుష్కహాసం చేసి వచ్చేసింది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మేడ మీద 3 గదులకు అటాచ్డ్ బాత్రూములు, తమ కిచెన్లోనికి మంచినీటి కుళాయి, నూతిలో నుంచి మోటార్ సాయంతో నీరు పైకి వచ్చే ఏర్పాట్లను చేయించారు జడ్జి గారు. 15 రోజుల్లో నీటి సమస్య తీరిపోయింది చండికి. పని మనిషి నూకాలు వచ్చింది పని సాయంగా. దానికి ఏడాదికి ఒక కొత్త చీర, ప్రతి పండక్కు 100 రూపాయలు, రోజు కాఫీ టిఫిను, నెలకి 300 జీతం ఇస్తానని చెప్పింది ప్రీతి. చండిక విని ఊరుకుంది. అది తెల్లవారు 6ంటికి వచ్చి గిన్నెలు కడిగి గదులు తుడిచి తడిగుడ్డ వేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ 9ంటికి వచ్చి గిన్నెలు కడిగి బియ్యం ఏరి కూరలు తరిగి కాఫీ టిఫిన్లు తీసుకుని బట్టలను ఉతికి ఆరవేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం 6ంటికి వచ్చి గదులు తుడిచి పాచీలు చేసి వెళ్ళిపోతుంది. ముగ్గు అందంగా చండిక పెడుతుంది. ప్రీతిది బాబ్డ్ హెయిర్, అందుకని పూచిన పూలన్నీ చండిక కోసుకుని అందంగా పెద్ద మాల కట్టుకుని ఉదయం సాయంత్రం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తలలో పెట్టుకుంటుంది. ఆమెకున్నవి 2 చీరలు. ఆ చీరలు అది వరలో బయటకు వెళ్ళేటప్పుడు వాడేది. జడ్జి గారింటిలో పనికి కుదిరాక రోజు వాటినే కట్టుకోవడంతో బాగా అరిగి చినిగిపోతున్నాయి. వాటినే కుట్టి జాగ్రత్తగా కడుతోంది. కూరలు అయిపోతే ప్రీతితో చెప్పేది. ఆమె డబ్బులను ఇచ్చేది. తనే మార్కెట్కి వెళ్ళి తెచ్చేది. పళ్ళు మాత్రం జడ్జి గారే తెప్పించేవారు. ఓ రోజు చండ్రి బజారుకు వెళ్ళి కూరలను తెస్తోంది. ఇంతలో
ఓ పెద్ద కారు వచ్చి ఆమె పక్కన సడన్గా ఆగింది. చండిక తల తిప్పి చూసింది. ఎక్కడికి వెళ్ళావు చండి? రా, కారెక్కు అన్నారు వంగి డోర్ తెరుస్తూ జడ్జి గారు. చండిక కారులోకి ఎక్కి ఆయనకు కాస్త దూరంగా కూర్చుని, మార్కెట్కి వెళ్ళాను కూరలు తేవటానికి అంది. నువ్వు కూరలు తేవటం ఏమిటి? నాతో చెబితే నేను తెప్పించేవాణ్ణిగా, లేకపోతే బండ్రోతుకు చెప్పలేకపోయావా అన్నాడు విశ్వపాణి కారుని పోనీయమని సైగ చేస్తూ. బండ్రోతులు గవర్నమెంట్కే కానీ మనకు సర్వెంట్లు కారని మీరే సెలవిచ్చారుగా, అందుకని నేనే తెచ్చుకుంటున్నాను అంది కొంచెం రోషం ధ్వనించే స్వరంతో చండిక. ఓహో అలాగా, అయితే ఆ రోజు నేను అన్నమాటకి నీకు చాలా కష్టం తోచిందన్నమాట. సారీ చండి, ఇంట్లో పనులు చెప్పకూడదు, బయట తిరిగే పనులు చేయడానికే కదా వాళ్ళున్నది. రేపటి నుంచి ఏం కావాలన్నా నాతో చెప్పు, నేను తెప్పిస్తాను. ప్రతి చిన్న విషయానికి నేను శ్రమ పెట్టడం మాకు మంచిది కాదు అన్నాడు చండిక భుజం తట్టి. డ్రైవర్ కారు దిగి డోరు తెరవగానే చండి కూరల బుట్టతో దిగి రాబోయింది. కానీ పైట చెంగు ఎవరో పట్టి ఆపినట్టుగా అవటంతో తల తిప్పి చూసింది. పైటకొస హ్యాండిల్కి తగిలి చిరిగిపోయి ఉంది. ఆమె వెనక్కి వచ్చేలోగా, అరే చిరిగిపోయింది చండి అంటూ విశ్వపాణి పైట తీసి ఇచ్చాడు కారు దిగుతూ. తమ వైపు మేడ మీద నుంచుని ఉంది దిలీప్ పక్కన ప్రీతి. ఆ ఇద్దరూ పోటుకోలో దృశ్యాన్ని యథాలాపంగా చూస్తున్నారు. అయితే జడ్జి గారిని ఆ పిల్ల బాగానే వల్లో వేసుకుంది అంది పంకజాక్షి అప్పుడే అటువైపుకు వచ్చి చూస్తూ. దిలీప్ ప్రీతి వైపు కళ్ళు తిప్పి చూశాడు. ఆ మాట విన్న వెంటనే ప్రీతి ముఖం ఎరుపెక్కింది. మేనత్తను కోపంగా చూసింది. చండీ, నీ జీతం ఇదిగో అంటూ ఆ రాత్రి ఆమెకు ఒక కవర్ ఇచ్చాడు విశ్వపాణి. థ్యాంక్ యూ సార్ అంటూ తీసుకుని ఇంటికి వచ్చేసింది. చండిక ఎంత అని అడగటం మర్యాద కాదని ఇంటికి వచ్చి చూసింది. 1000 రూపాయలు ఉంది అందులో. చండీ, జడ్జి గారు పంపారని డ్రైవర్ ఇవి తెచ్చి ఇచ్చి వెళ్ళాడే, చూడు ఇలా వచ్చి అని పిలిచింది పార్వతమ్మ. బియ్యం, పప్పులు, పళ్ళు, నూనె 6 నెలలు కూర్చుని తినే రసవర్గాలన్నీ ఉన్నాయి. చండికను ఆశ్చర్యంలో ఉంచేస్తూ చిన్న చిన్న అప్పులన్నీ తీర్చి తండ్రికి తల్లికి చెరో 2 జతల బట్టలు తీసి పాల బాకీలను తీర్చి 100 మాత్రం తల్లికి ఇచ్చింది చండిక. ఆ తల్లిదండ్రుల ముఖాలు కాంతివంతాలయ్యాయి. అప్పటితోటి ఆమె జీతం అయిపోయింది. తన బట్టల సంగతి పై నెలకు వాయిదా వేసింది. మన్నాడు సాయంత్రం కోర్టు నుంచి ఇంటికి వచ్చిన జడ్జి గారికి డైనింగ్ రూమ్లోకి పిలిచి వేడివేడిగా పకోడీ, టీ ఇచ్చింది. బట్టలు కూడా మార్చుకోకుండా ఆవురావురం అంటూ వాటి మీద దండయాత్రం చేస్తూ, థ్యాంక్స్ చండి, రోజు ఓపిక ఉంటే వేడివేడిగా ఏదైనా చేసి పెడదు. ఏమిటో ఈ మధ్యన అన్నిటికీ ముఖం వాచిపోయినట్టుగా ఉంటుంది. సరిగ్గా చేసి పెట్టేవాళ్ళు లేక చూస్తూ ఉన్నా. అక్కయ్య విసుక్కుంటోందని అడగటం మానేశాను అన్నాడు ఆయన. ఉదయం 7ంటికి టిఫిన్ తిని 10:30కు భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోతాడాయన. మళ్ళీ సాయంత్రం 5ంటికి ఇంటికి రావటం ఆయన డైలీ రొటీన్. గాఢంగా నిట్టొచ్చిన చండిక, బంట్రోత్తును పంపించండి, లంచ్ టైంకి ఏదైనా పంపిస్తాను, మీరేమంటారోనని భయపడ్డాను. మీ సొమ్ము మీకు చేసి పెట్టడానికి నాకు బాధ ఏమిటి? నేను వచ్చిందే అందుకు. ఈవేళ అమ్మాయి గారు చేయమన్నారని చేశాను అంది చండిక. అమ్మాయి గారా? అదేమిటి చండి, ప్రీతి నీకంటే చిన్నది కదా, దానికి 20 వచ్చింది మొన్ననే, నీ వయస్సు ఎంత అన్నారు. 28 వచ్చింది మొన్న భోగికి అంది చండిక. ప్రీతికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున 19 నిండింది. అయితే నేను ప్రీతి కన్నా 8 ఏళ్ళు పెద్దదాన్నన్నమాట అంది. నీకంటే ప్రీతి చిన్నది, దాన్ని మన్నించకు, ప్రీతి అని పిలు. మీరిద్దరూ స్నేహంగా ఉండాలని నేను కోరుకునేది. దానికి తల్లి లేదు. నువ్వు వచ్చాక చండి నన్ను అమ్మలా ఆదరిస్తోందని చాలా సంబరపడుతోంది. ప్రీతి మాట ఎలా ఉన్నా నాకు కూడా నువ్వు కన్నతల్లిలాగే కనిపిస్తున్నావు. అందుకేనేమో ఆడదాన్ని భోజ్యుషు మాత అన్నాడు ఆయన. అలా అన్నది భార్య విషయంలో.
మీకు నేను వంట మనిషిని మాత్రమే అంది తలదించుకుని గట్టిగా నొక్కి చెబుతూ. నేను నిన్ను వంట మనిషిగా చూడటం లేదు చండి. అలా మాట్లాడి నా మనసును గాయపరచకు ప్లీజ్ అన్నారాయన వేడుకోలుగా. వరించిన పెన్నిది గాయత్రీదేవి గారు రచించిన నవల 2వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.